భూములకు 22A భూములకు ఏడాదిలో పరిష్కారం. పూర్తిగా అధికారులపై వదిలేస్తే కొందరు ప్రజలు మనకి రక్తం పీల్చేస్తారు. రీసర్వే చేసి భూముల పరిష్కారం అయితే చేయబోతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే రాజకీయాలపై ప్రజలంతా ఆలోచించాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా 22Aలో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడు వాటిని పరిష్కరిస్తున్నా. ఏడాదిలో ఓ కొలిక్కి తెస్తా. పూర్తిగా అధికారులకు బాధ్యత ఇస్తే కొందరు ఇదే అదును అని చెప్పేసి ప్రజల రక్తాన్ని పీల్చేస్తారు. అందుకే రీసర్వే చేసి వివాదాలను పరిష్కరిస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వారానికి 2 గంటల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సమీక్షిస్తున్నానని, అధికారుల పనితీరు తెలుసుకుంటున్నానని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది రెవెన్యూలో 460 ఎకరాల అటవీ భూములను 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 322 మంది రైతులకు చంద్రబాబు అసైన్డ్ పట్టాల పంపిణీ చేశారు. కుప్పంలో 118 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో ఇలా 1 కాదు 2 కాదు భూములకు సంబంధించి అన్నీ కూడా క్లియర్ అయితే చేసి ఒక ఏడాదిలో మొత్తం 22Aలో ఉన్న భూములన్నింటినీ కూడా తీసైతే ఇస్తామని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారనమాట. ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.